అదే భూమి అంటే ఇప్పుడు ఆయన ఏమంటారు అంటే ఇప్పుడు ఈయన కూడా చెప్తున్నది ఆయన చెప్తున్నది మీ నాన్న అమ్మేసిండు ఆల్రెడీ అని అంటారు. అంటే నాయన అమ్మేసిండు అంటే మనకు తెలియదు సార్. నేను మొత్తం మా తాతల ముత్తాతల నుంచి నేను ల్యాండ్ లో ఉన్నా. మొన్న రాక వంకాయ తోట వేసిన, వంకాయ తోట దున్నిండు, మొత్తం కబ్ చేసుకోండు. ఏమైనా ఉంటే పోలీస్ స్టేషన్ లో మండల ఆఫీస్ లో కూర్చుంటుండు, నాకు భూలు పట్టించి లెటర్ ఇచ్చిండు. నువ్వు మళ్ళా పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ దగ్గరికి పోయినా ఎవరి దగ్గరికి పోయినా ఎంఆర్ఓ ఏమని ఇచ్చిండు మీకు? ఈ భూములకు వస్తే 50,000 రూపాయలు పైన 3 సంవత్సరాలు జైలు శిక్ష అంట అని ఇచ్చిండు. సరే, ఇప్పుడు డాక్యుమెంట్స్ పరంగా కొనడానికి అమ్మడానికి వీల్లేనట్టయితే కనబడుతున్నది. కానీ మీరు ఏదో ఒకటి వాళ్ళతో డబ్బులకు దానికో దీనికో మీరు మాట్లాడుకున్నారని అంటున్నారు. మరి పోలీసులతో భూమి పట్టి చేపిస్తాడు సార్. నేను పోలీస్ స్టేషన్ లో ఉన్నా, ఇక్కడ ప్రీకాస్ట్ మొత్తం వేసేసాడు. పోలీస్ స్టేషన్ లో ఉన్నా, నేను ఇది డాక్యుమెంట్. ఒక్క నిమిషం షేర్లింగంపల్లినా? శంకర్పల్లి. నేను ఈ శివాలకి వెళ్ళి తెచ్చిన మొత్తం మీ రికార్డు. ఏంది మా తాతలది మొత్తం. అక్క, నేను భగవంతుని సాక్షి నిజం చెప్పాను. పొద్దుటూరు గ్రామం నందు సర్వే నెంబర్ 350 ఇనాం భూమి, ఇట్టి భూమి మా తాతకు సిద్ధయ్య ఎల్లయ్య పేరిట ఉన్నది. నా తండ్రి చాలా రోజుల క్రితం నా చిన్నతనంలో చనిపోయిండు. ఎవరు ఎప్పుడు చనిపోయింది? మీ తండ్రి ఎప్పుడు చనిపోయి ఉన్నాడా? మీ తండ్రి చనిపోయారు. మీ నాన్న ఎప్పుడు చనిపోయాడు? మా నాయన కూడా ఇప్పుడు 10 సంవత్సరాలు చిన్నతనంలో చనిపోయి. అతనికి 3 కుమారులు. ఓకే, లేదా నెంబర్? ఏమంటుండు సార్? ఏమో దగ్గర పోతే ఏమంటుండు అంటే నువ్వు ఆ భూమిలోకి పోవద్దు. నువ్వు